హలో అండి, అందరికి నమస్కారం. సో ఏపీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట. మనకు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్ వాళ్ళు మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మనకు ఎంబీబీఎస్ బీడీఎస్ డెంటల్ అడ్మిషన్స్ ఏవైతే ఉన్నాయో మనకు స్టార్ట్ అవ్వబోతున్నాయని మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకు రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి అంటే 23 నుంచి చూడండి, 23/7/2025 నుంచి 29th వరకు ఉంటుందండి. సో మార్నింగ్ 9 AM 23 రోజున, రాత్రి 9 PM 29 రోజున. ఓకేనా? సో 23 రోజున మార్నింగ్ 9 AMకి స్టార్ట్ అవుతుంది. 29th రోజున రాత్రి 9 గంటలకైతే క్లోజ్ అవుతుంది. ఓకేనా? రిజిస్ట్రేషన్. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకుంటే ఓసీ వాళ్ళకి చూడండి ఒకసారి. ఓసీ బీసీ వాళ్ళకైతే 2950 రూపీస్ అయితే ఉంటుంది. ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి 2360 రూపీస్ అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనకు లేట్ ఫీ అనేది కూడా ఇచ్చాడు. ఒకవేళ రిజిస్ట్రేషన్స్ మీరు లేట్గా చేసుకుంటే మీకు ఇంత అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. సో మనకు కట్ ఆఫ్ పర్సెంటేజ్ అయితే మనకు అందరికి తెలిసిన విషయమే. కట్ ఆఫ్ పర్సెంటేజ్ ఇక్కడ చూడండి, జనరల్ ఓసీ వాళ్ళకి, అలాగే ఓసీలో ఉన్న ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 162 కన్నా ఎక్కువనే ఉండాలి. అలాగే ఓసీలో ఉన్న ఈడబ్ల్యూఎస్ కానివ్వండి, పర్సన్స్ విత్ డిజేబిలిటీ. సో ఓసీ క్యాండిడేట్స్లోనే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటారు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళలో కూడా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటారు. వాళ్ళకందరికీ కూడా 144 నుంచి 161 మధ్యలో ఉండాలన్నమాట. తర్వాత ఎస్సీ అండ్ ఎస్టీ బీసీ వాళ్ళకి వస్తే 127 మార్క్స్ పైన ఉండాలి. ఓకేనా? సో అదే అండి అప్డేట్. అయితే ఇక్కడ మనం చదువుదాము. ఫీ స్ట్రక్చర్ అనేది ఎలాగ ఇచ్చారు ఇక్కడ మీరు చూసుకుంటే చాలా పెద్ద మ్యాటర్ ఉంటుంది, మనం చదువుకోవాలి. సో నేను మీకు మెయిన్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే మనకు ఎస్సీ కేటగరైజేషన్కి అయితే అప్డేట్ అయితే ఉంది. మనకు ఎస్సీ కేటగరైజేషన్ కూడా వస్తుంది. ఇక్కడ మీకు చూసుకుంటే డాక్యుమెంట్స్ ఏవైనా మనం వీడియోలో అప్లోడ్ చేసామో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. సో మనకు రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇదే నోటిఫికేషన్ అయితే మనకు ఇంతటితో అయితే నోటిఫికేషన్ అయితే క్లోజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ఇంకొక పీడిఎఫ్ అనేది ఇచ్చారు. ఆ పీడిఎఫ్ని కూడా నేను వీడియో ద్వారా అయితే అప్లోడ్ చేస్తాను. సో మనకి ఇదైతే అప్డేట్ అండి. మనకు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్ వాళ్ళు రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో వెంటనే మీరు ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవచ్చు. మనకైతే స్టార్ట్ అయిపోయింది.